సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క Oppo A15 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫైనల్గా ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఈ యొక్క మొబైల్ ప్రైస్ చూసినట్టయితే మనకు 10,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. మరి ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్ కొనొచ్చా, లేకపోతే దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ మనకు ఇదే ప్రైస్లో వేరేవి ఏమన్నా ఉన్నాయా లేవా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క Oppo A15 మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా సైలెంట్గా అయితే లాంచ్ చేశారనమాట. ఇది మనకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో ఎక్కువ ఫోకస్ చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మనకు అమెజాన్లో ఇప్పుడు సెర్చ్ చేసినా మనకు Oppo A15 మొబైల్ అనేది మనకు సెర్చ్లో అయితే రావడం లేదనమాట. సో డెఫినెట్గా మనకు ఫ్యూచర్లో అయితే వస్తుంది. ఇందులో మనకు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క Oppo కానివ్వండి, వివో కానివ్వండి, మేజర్గా ఫోకస్ చేసేది ఆఫ్లైన్ స్టోర్స్కే అనమాట. సో చాలామందికి ఆఫ్లైన్ స్టోర్స్లో మరీ అంత అవగాహన అయితే ఉండదు. సో డెఫినెట్గా అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే Oppo A15 ఈ యొక్క మొబైల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 6.52 ఇంచ్ ద్వారా వచ్చిన ఈ యొక్క పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 5 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు డిజైన్ పరంగా చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవాలి. మరీ అంత అట్రాక్టివ్గా లేదు, కానీ మీకు ఈ ప్రైస్లో అయితే చాలా బాగా ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క మొబైల్ థిక్నెస్ ఎంత ఉంది, తర్వాత మొబైల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారా అండ్ గ్లాస్ ఇచ్చారా, ఈ విషయాల మీద అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క Oppo A15 మొబైల్ ఏదైతే ఉందో మనకు 7.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 175 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకు కంప్లీట్గా ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుంది అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అంతేకాక మనకు చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అనమాట. సో స్లిమ్ మొబైల్స్ కావాలి, అలాగే లైట్ వెయిట్ మొబైల్స్ కావాలి అండ్ 10,000 సెగ్మెంట్లో అంటే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా అక్కడ మీకు లైన్లో అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.52 ఇంచ్ ఈ యొక్క HD+ IPS డిస్ప్లేతో అయితే ఉంటుంది. అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 450 నిట్స్ అల్ట్రా బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు ఎండలో తిరిగినా సరే ఈ యొక్క మొబైల్ బ్రైట్నెస్ అనేది మీకు చాలా బ్రైట్గా చాలా చక్కగా అయితే చూపిస్తుంది అనమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు డిస్ప్లే మాత్రం చాలా సూపర్ డిస్ప్లే అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మీరు యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు కానివ్వండి, తర్వాత మూవీస్ చూసేటప్పుడు కానివ్వండి, తర్వాత వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి బాగుంటుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క ప్రైస్ లో మనకు ఫుల్ HD+ డిస్ప్లే ఇవ్వాల్సింది. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. సో హౌవెవర్ మనకు ఇది అంత పెద్ద నెగిటివ్ ఇష్యూ ఏమీ కాదు. ఇది కూడా మీరు కొంచెం గుర్తు అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఇదే ప్రైస్ లైన్లో కూడా కాదు, ఒక 1000 రూపీస్ తక్కువకే మనకు Redmi 9 Prime మొబైల్ అయితే ఉంది. అది చూసినట్టయితే మనకు ఫుల్ HD+ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకి అయితే వద్దాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP+2MP అనమాట. ఒకటి వచ్చేసి మ్యాక్రో షాట్స్ కోసం, ఇంకో చూసినట్టయితే మనకు డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 5 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ కెమెరాస్తో అప్ టు 1080p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మీరు అప్ టు 720p 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క కెమెరా అనేది మీకు మరీ అంత సూపర్గా అయితే ఉండదు. ఇది కేవలం మీకు బేసిక్ పర్పస్కి మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో అస్తమానం నేను సెల్ఫీ దిగుతుంటాను, తర్వాత వీడియో షూట్ చేస్తుంటాను, తర్వాత ఫొటోస్ దిగుతుంటాను అనే వాళ్ళకు ఈ యొక్క మొబైల్ అయితే మనకు అంత పర్ఫెక్ట్ కాదనే చెప్తాను. ఎందుకంటే దీని యొక్క కెమెరా వచ్చేసి మనకు కేవలం 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. తర్వాత ఫ్రంట్ చూసినా మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ప్రైస్ లైన్లో కొంచెం మంచిదే అని చెప్పుకోవచ్చు. కాకపోతే మరీ అంత అప్గ్రేడ్ అయితే ఉండదు. సో డెఫినెట్గా మీకు కెమెరా విషయానికి నేను ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే అరౌండ్ 100కి 65% అయితే ఇస్తాను అనమాట. సో దీని ద్వారానే మీరైతే అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క కెమెరా అనేది ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రాసెసర్ చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 12nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మనకు Android 10 అప్డేట్ ఉంటుంది. అండ్ దీని యొక్క OS గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు కలర్ OS లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క
7.2తో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు పవర్ VR GE8320 ఈ యొక్క జీపీ అయితే ఇచ్చారు. ఇది మనకు గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఇది మనకు కేవలం బేసిక్ పర్పస్కి మాత్రమే అనమాట. సో బేసిక్ పర్పస్ ఏంటంటే ఈ యొక్క వాట్సాప్ చాటింగ్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, తర్వాత యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళకి కానివ్వండి, సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అనేది హెల్ప్ అవుతుంది. లేదు నేను ఫ్రీ ఫైర్ ఆడతాను, పబ్జీ ఆడతాను అనుకునే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే మీకు మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్ అయితే కాదనమాట గేమింగ్ కోసము. ఇది కేవలం మీకు బేసిక్ పర్పస్కి మాత్రమే. సో ఇంట్లో హౌస్ వైఫ్స్ కానివ్వండి, తర్వాత చిన్న పిల్లలు కానివ్వండి, సో చిన్న పిల్లలు కూడా ఈ రోజులో చూసినట్టయితే పబ్జీ అనే పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క మొబైల్ అనేది మనకు అంత బాగా అయితే సూట్ కాదనమాట. సో ఎవరైతే ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అనేది అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు టీవీ సీరియల్స్ కానివ్వండి, తర్వాత రెసిపీస్ కానివ్వండి, ఇలా వీడియోస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో మొబైల్ అనేది ఎక్కువగా అయితే పెద్దగా యూజ్ అయితే చేయరనమాట. సో ఇందుకోసం ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మనకు అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. కేవలం మనకు డైలీ టు డైలీ రొటీన్ ఏవైతే యూజ్ చేస్తామో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్, సో ఇలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో కేవలం సింగిల్ వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. మరి ఫ్యూచర్లో 4GB ర్యామ్ అనేది తీసుకొస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పటికీ చూసినట్టయితే కేవలం మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే తీసుకొచ్చారనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క బ్యాటరీ చూసినట్టయితే మనకు 4230 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా మీకు 1 full day ఛార్జింగ్ అయితే పక్కాగా వస్తుంది. తర్వాత మనకు 10 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మీరు నియర్లీ 1 hour 15 minutes లోపు ఈ యొక్క మొబైల్ అనేది కంప్లీట్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. తర్వాత చూసినట్టయితే మనకు ఛార్జింగ్ పోర్ట్ కోసం మైక్రో USB 2.0 అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే మనకు అరౌండ్ 10,000 సెగ్మెంట్లోనే Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇస్తున్నారు. రెడ్మీ 8 అనుకోండి, అది చూసినట్టయితే మనకు అరౌండ్ 7,000 నుంచి 8,000 రూపీస్కి వస్తుంది. దానికే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది చూసినట్టయితే మనకు నియర్లీ 10 రూపాయలు తగ్గించి 11,000 రూపీస్కి అయితే పెట్టారు. అయినప్పటికీ వీళ్ళు మైక్రో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇది కొంచెం నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు 3.5mm జాక్ ఉంటుంది. సో Type-C ఛార్జింగ్ మొబైల్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్గా మనకు ఫాస్ట్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది కొంచెం బ్లైండ్ ఫ్యాక్ట్గా అయితే పెట్టుకోండి. సో ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో మనకు మంచి విషయాలు ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని యొక్క బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇది బ్యాటరీ చూసినట్టయితే కంపల్సరీగా మీకు 1 full day ఛార్జింగ్ అయితే వస్తుంది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క కెమెరా అనమాట. దీని యొక్క కెమెరా చూసినట్టయితే 100 out of 65% అయితే ఇస్తాను. సో దీని ద్వారానే మీకు ఈ యొక్క కెమెరా అనేది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి కాదనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి. సో అస్తమానం ఫొటోస్ దిగే వాళ్ళకి మాత్రం ఈ యొక్క మొబైల్ అనేది అంత సూట్ అయితే కాదు. అండ్ దీని యొక్క థర్డ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే దీని యొక్క డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.5 inch ఇచ్చారు కాబట్టి సో చూడడానికి మనకు చాలా వైడ్ యాంగిల్గా చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. తర్వాత చూసినట్టయితే మనకు పర్ఫార్మెన్స్కి, గేమింగ్కి ఈ యొక్క మొబైల్ అనేది మీకు అస్సలు సూట్ అయితే కాదు. సో మీకు ఒకవేళ గేమింగ్కి ఈ యొక్క మొబైల్ కావాలంటే డెఫినెట్గా మీరు రెడ్మీ 9 ప్రైమ్ అన్న తీసుకోండి. తర్వాత రియల్మీ C12 ఉంది, తర్వాత రియల్మీ నార్జో 20 ఉంది. ఇవన్నీ దీనికి చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఆల్టర్నేట్ మొబైల్ లింకు అలాగే ఈ యొక్క Oppo A15 మొబైల్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ ఈ యొక్క మొబైల్ అయితే బై చేయొచ్చు అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 3GB ర్యామ్తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 10,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్ కొనాలా అంటే నేను డెఫినెట్గా ఖచ్చితంగా కాదనే చెప్తాను. ఎందుకంటే మనకు 10,000లోనే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో క్వాడ్ కెమెరా సెటప్తో ఆ యొక్క రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ అయితే వస్తుందన్నమాట. అది కూడా మనకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 13 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క ప్రైస్ రేంజ్కి మనకు వర్త్ ఫర్ మనీ అయితే కాదనమాట ఈ యొక్క Oppo A15 మొబైల్ ఏదైతే ఉందో. సో డెఫినెట్గా మీరు ఈ యొక్క మొబైల్ని స్కిప్ చేసేటట్టయితే రెడ్మీ 9 ప్రైమ్ అన్న తీసుకోండి, తర్వాత పోకో M2 అన్న తీసుకోండి, రియల్మీ నార్జో 20A అయినా తీసుకోండి, తర్వాత రియల్మీ C12 అయినా తీసుకోండి. దీనికంటే అవి మనకు చాలా బెస్ట్ ఆప్షన్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Oppo A15 దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.